రైతులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం పుట్టిన గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలను రైతు ఏ విధంగా కాపాడుకోవాలి, వాటికి వచ్చే వ్యాధులు, వాటికి ఏ విధంగా చికిత్స చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది రైతులు గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలు పుట్టిన వాటిని సరిగా సంరక్షించకపోవడం వల్ల ఆ గొర్రె పిల్లలు, మేక పిల్లలు పుట్టిన వారం లోపు కానీ 20 రోజులలోపు కానీ చనిపోతున్నాయి. దీనివల్ల రైతుకి చేసిన కష్టమంతా వృధా అవుతుంది తప్ప ఆదాయం రాకపోవడం మరియు రైతు నిరుత్సాహానికి గురవడం అనేది జరుగుతుంది. సో రైతులు గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలు మన మందలో పుట్టినప్పుడు మొదటి రోజు వాటికి బొడ్డుకు టించర్ అయోడిన్ ఖచ్చితంగా అద్దాలి. అలాగే మొదటి రోజు గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలకు టీటీ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించాలి. ఈ టీటీ వ్యాక్సిన్ వేయించడం వల్ల కట్టెరోగం లేదా ధనుర్వాతం రాకుండా ఉంటుంది. సో గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలకు పుట్టిన 10 రోజుల్లో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి ఈ టెటానస్. ఈ టెటానస్ నుంచి గొర్రె పిల్లలను మరియు మేక పిల్లలను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. సో దీని కొరకు ఇంజెక్షన్ అయితే ఖచ్చితంగా వేయించాలి. 30 రోజుల్లోపు వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి సొలుపు రోగం. ఈ సొలుపు రోగం అనేది గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలకు అజీర్ణం సమస్య వల్ల, అంటే తాగిన పాలు అరగకపోవడం వల్ల ఈ వ్యాధి అయితే వస్తుంది. చాలామంది రైతులు దీనికోసం క్లోరాంఫెనికాల్ ట్యాబ్లెట్ వాడుతుంటారు. ఆ క్లోరాంఫెనికాల్ ట్యాబ్లెట్ వాడినప్పుడు వ్యాధి తగ్గినట్లయితే రైతులు వాటిని కాపాడుకుంటారు. వ్యాధి తగ్గకపోతే అలాగే వదిలిస్తుంటారు. అలా కాకుండా అజీర్ణం సమస్య మొదలైనప్పుడే, అంటే గొర్రె పిల్లలు అజీర్ణం సమస్య ఉన్నప్పుడు తెల్లగా పారుతుంటాయి. అలాంటి వాటికి అమాక్సిలిన్ మరియు పొటాషియం క్లావనేట్ యాంటీబయాటిక్ పౌడర్ని ఓరల్గా త్రాగించినట్లయితే కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియా పోయి అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ట్రైపివట్ వంటి ఇంజెక్షన్లను కండకు వేయాల్సి ఉంటుంది. గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలు కలుషితమైన తల్లిపాలు త్రాగడం వల్ల లేదా మట్టి నాకడం వల్ల అవి పారుతుంటాయి. ఈ పారుతున్న వాటికి సిప్రోఫ్లాక్సిన్ మరియు టినిడజోల్ కాంబినేషన్ ఉన్న యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లను అందించినట్లయితే ఈ పారుడు అనేది తగ్గిపోతుంది. సో రైతులు అశ్రద్ధ చేయకుండా పారుతున్న వాటికి ఈ ట్యాబ్లెట్లు ఖచ్చితంగా వాడుకోవాలి. ఈ ట్యాబ్లెట్తో పాటు డైరోలిన్ ఎల్ వంటి ట్యాబ్లెట్లను అందించినట్లయితే తొందరగా పారుడు తగ్గే అవకాశాలు ఉంటాయి. పుట్టిన గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలను ఒక దగ్గర గుంపుగా పెట్టడం వల్ల ఈ నిమోనియా అనేది డెవలప్ అవుతుంటుంది. సో ఈ నిమోనియా వచ్చిన గొర్రె పిల్లలకు ఎండ్రోఫ్లాక్సిన్ మరియు బ్రోమెక్సిన్ హైడ్రోక్లోరైడ్ వంటి యాంటీబయాటిక్ లిక్విడ్లను త్రాగించినట్లయితే నిమోనియాని తొందరగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలకు వచ్చే వ్యాధులు మట్టి నాకడం వల్ల వస్తుంటాయి కాబట్టి ఈ మట్టి నాకకుండా మినరల్ బ్రిక్స్ లేదా సాల్ట్ బ్రిక్స్లను వాటి దగ్గర ఉంచినట్లయితే వాటిని నాకడం వల్ల వాటికి కావాల్సిన ఖనిజ లవణాలు అంది అవి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే నెల రోజుల గొర్రె పిల్లలు మరియు మేకల పిల్లలకు ఆల్బెండజోల్తోటి డీవార్మింగ్ చేయాలి. సో ఈ విధంగా గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలను మనం సంరక్షించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.